They are a coach, they are a guide, they are a guru. Guru should be more knowledgeable than you. Maybe younger. My guru is younger than me. And he is well-wisher of yours. అతను వెల్-విషర్ అయి ఉంటాడు. Who doesn't have a goal, guide is Satan అంటారు. సో మెంటర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్కి ఒక మెంటర్ ఉంటారు, ఒక గురువు ఉంటారు. వీడు గురువు అని ఒప్పుకోడు, వీడు ఎవరిని ఒప్పుకోడు, అందుకోసం ఒప్పుకున్నాడు. ఎగ్జాంపుల్ ఐ హావ్ గివెన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ డాగ్. డాగ్ను పోషించేవాడు యజమాని కదా, ఈజ్ యజమాని, దానికి బాధ్యతవాడు. యాక్చువల్లీ దాన్ని స్నానం చేపిస్తాడు, బయటికి తీసుకెళ్తాడు, దాన్ని రక్షిస్తాడు. ఈ మెంటర్ ఆల్సో లైక్ దట్. ఈజ్ నాట్ ఎ మెంటర్, ఈజ్ ఎ సర్వెంట్ ఫర్ అస్. వీళ్ళు హంగతో వదిలేస్తారు. ప్రతి ఎవరి సక్సెస్ఫుల్ పర్సన్ యాజ్ ఎ కోచ్, మెంటర్. సెకండ్ థింగ్ వాజ్ పుషర్. who can push you, who can challenge you to become better. మన జీవితంలో ఒక పుషర్ కావాలి. ఐఎమ్ పుషింగ్ యూ టు డూ ఎక్సలెంట్. Until unless if someone doesn't push you, you will not perform that. చిన్న ఎగ్జాంపుల్, బావిలో ఒక పిల్లోడు కింద మునిగిపోతూ ఉన్నాడు. అందరు చూస్తూ ఉన్నారు, అందరు వీడియో తీస్తూ ఉన్నారు, ఎవరు రచించకపోయినా. అందులోనే ఒక ముసలాయన, వయసు అయిపోయిన ఆయన దాన్ని ఊరికేసేసి పిల్లగాన్ని తీసుకొచ్చేసాడు. వయసు అయినా అందరు చూస్తున్నారు. ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చేసిన తర్వాత అందరూ ఉన్నారు కదా, వావా వావా అన్నారు. వావా పెద్ద ఆయన, వావా యజమాని రే, ఏంది ఎస్టోడి కలిసి మాట్లాడేది. వాడు ఏమని తెలుస్తా, వస్తాం చూడు ముందు దక్క కొని మళ్ళా పోతా ఉన్నాను. అవన్నీ వదిలేసేదా, నన్ను ఎవరు నూకింది దాంట్లో.